బెస్ట్ ఫ్రెండ్ అండ్ రిలేటివ్ సంతోష్ రెడ్డి గారు, మా సిస్టర్ మంజుల గారు, తర్వాత పద్మావత టీచర్ గారు, శ్రీకాంత్ సార్ గారు, అలాగే బాలమోహన్ రెడ్డి సార్ గారు అంటే మా పార్ట్నర్, ఫస్ట్ పార్ట్నర్ బాలమోహన్ రెడ్డి గారికి, అలాగే సతీ విద్య అంటే మా యొక్క పూర్వ విద్యార్థులందరికీ కూడా స్వాగతం. ఫస్ట్ మా గురించి మేము కూడా కొంచెం జస్ట్ ఓన్లీ 1 minute కంప్లీట్ చేస్తాను. మీరు 2005-06 ఎంతైతే గుర్తు పెట్టుకున్నారో స్కూల్లో, అదే స్కూల్ నుంచి వెళ్ళి అదే ఇయర్లో మేము బాలమోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి గారు, నేను నలుగురు కలిసి పాఠశాలను ఎస్టాబ్లిష్ చేశాను కాజీపేట డిజిల్ కాలనీలో, సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్. అదే ఇయర్ మీకు ఎంత దూరం ఉంటుందో మాకు కూడా సేమ్ 5 సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది. మీకు 20 years స్కూల్కి వెళ్ళిపోయినాం అనుకుంటే మేము కూడా ఆటోమేటిక్గా అదే విధంగా అవుతూ ఉంటాం. ఓకేనా? మెయిన్గా నేను ఈరోజు ఈ స్థాయికి నిలబడడానికి కారణము, ఫస్ట్ ఎవరైనా తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ నేను చెప్పేది రవికుమార్ రెడ్డి సార్ అని చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయి నిలబడడానికి అంటే ఈ సమయం వచ్చింది కూడా నేను చెప్తున్నా. నేను 96లో 94లో లైలాపల్లి స్కూల్కు హర్షవర్ధన్ అనే టీచర్ ద్వారా నన్ను స్కూల్లోకి ఎంటర్ చేయడం జరిగింది. ఆ హర్షవర్ధన్ సార్ కూడా లేడు కరెంటు. నేను పోగానే సార్ యొక్క రిసీవ్నెస్, అసలు నేను సబ్జెక్ట్ చెప్తానా చెప్పాను అనుకో ఏదంటే కనీసం ఇదే డెమో, అప్పుడు డెమో కూడా తీసుకోలేదు. కనీసం ఆ మిగతా ఇంట్లో వచ్చే డెమో తీసుకోవాలి, సార్ అన్నట్టు డెమో తీసుకోలేదు. ఎందుకంటే ఆ సార్ నా మీద పెట్టిన నమ్మకము ఈ రోజు ఈ స్థాయికి నింపింది. ప్రతి రోజు నేను ఎవ్రీ టైం ఎవరైనా లోడ్ ఆఫ్ గైడెన్స్ టు మీ. ఆ సార్ నన్ను అంత సపోర్ట్ చేశాడు. ఒక్కరోజు కూడా నా దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాను కూడా ఒక్కరు నన్ను అడగలేదు సార్ కూడా. అదేవిధంగా సేమ్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మరేష్ సార్ కానీ, ప్రతాప్ సార్ కానీ, అమలా మేడం కానీ, ఏమన్నా అమలా మేడం ఓన్లీ రౌండ్స్ కొట్టేది, క్లాస్కి వచ్చేది, చూసేది, వెళ్ళిపోయిందంటే ఒక్కరోజు కూడా సబ్జెక్ట్ ఏ ప్రాబ్లం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అడగలేదు. ఎందుకంటే దట్ ఈస్ మై ఎయిమ్. ఏంటంటే 42 మంది క్లాస్లో ఉంటే 42 మందికి 100 పైన రావాలని తపన ఉంది. సేమ్ నా యొక్క టీచర్లు కూడా ఇంతకుముందు కూడా 2 years బ్యాక్ లో శ్రీకాంత్ సార్ పనిచేశాడు, శ్రీనివాస్ సార్ పనిచేస్తున్నాడు, విజయ్ టీచర్ కూడా ప్రజెంట్ మన దగ్గర పనిచేస్తుంది. నేను ఎవ్రీడే స్టాఫ్ మీటింగ్ లో కూడా నేను వర్క్ చేసిందంటే కనీసం నేను ఒక 60% చేయమంటారు. టీచర్స్ 60-70% చేయమంటున్నాను. అసలు టీచర్ పిల్లలు ఎవరు తెలుసుకుంటారు, మమ్మల్ని తెలుసుకుంటారు. ఇప్పుడు నేను సార్ నేర్చుకుంటారు, మీరు మమ్మల్ని తెలుసుకుంటారు. సో అందుకని కంపల్సరీగా టీచర్స్ కలుసుకుంటే మనం సాధించేటట్టు ఏం లేదు, అన్నీ సాధించవచ్చు. మరి ఆ రోజుల్లో నాకు ఇచ్చినటువంటి ఆ మేనేజ్మెంట్ అందరికీ కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తి, వాళ్ళ యొక్క నాకు ఇచ్చినట్టు అభిమానంతో నేను ఈరోజు స్కూల్కి వెళ్ళి 2010లో మేము అందరం కలిసి మళ్ళీ నేను స్టీమ్లో తీసుకోవడం జరిగింది. మేము బయటికి వెళ్ళినా అందరం కలిసే ఉంటాము, అందరం కలిసి ఏ ఆపరేషన్ అందరం కలిసే ఉంటున్నాము. అదే ఓకే. మరి ఆ రోజు అంతా నాకు అంత మేనేజ్మెంట్ అనేది అంతా నాకు అలా ఇచ్చినందుకు ఈ రోజు నేను ఎంతో గర్వపడుతున్నాను. సేమ్ నెక్స్ట్ ఈ బ్యాచ్ ఏదైతే కొంచెం విజయ్ టీచర్ గురించి చెప్పాలి. దాదాపు విజయ్ టీచర్ ఎంత ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు. ఆ టీచర్ను ఈ రోజు నా దగ్గర నేను కంపల్సరీ టీచర్ వర్క్ చేయాలి. మన పాఠశాల, మన పనిచేసేటువంటి పాఠశాల అనేది తప్పనిసరిగా మనకు ఆ గుర్తులో నేను పనిచేయాలని చెప్పాను. నేను ప్రతిసారి కూడా లైలాపల్లి స్కూల్ చెప్తున్నా. ఇంకొకటి ఫైనాన్స్, కరెంట్ బిల్ కానీ మిగతా అన్ని విషయంలో నాకు స్ఫూర్తి ఇచ్చేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి సిస్టమేటిక్గా క్యాలిక్యులేషన్స్ కానీ ఎక్కడ కూడా క్యాలిక్యులేషన్ అయినా కరెంట్ గ్యాప్ అడిగి ఒక ఫ్యాన్ బంద్ చేయడము, ఇది ఒక ట్యాప్స్ బంద్ చేయడం, అవన్నీ కూడా సార్ నాకు నేర్పింది. మా స్కూల్లో కూడా సేమ్ నేర్పింది. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు మాకేం వీళ్ళు లాస్ట్ తాగు తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మాకు వాచ్మెన్లు ఇవి ఏ అవసరం లేదు. సేమ్ సాగు ట్యాప్ అవుతుందంటే ట్యాప్ పానబడి కూడా పే చేసుకుంటాం మేము. అంటే ఆల్రెడీ ఎక్కడ వస్తుందంటే ఫ్రమ్ ద బేసిక్ నేర్పించారు. నాకు ఆల్రెడీ ఏమైనా ఇక్కడ బాగా నేర్పించాడు ఆ విషయంలో. ఇలా మనకు ఆ అయ్యగారు నాతో ఉన్నటువంటి సంబంధము చాలా దగ్గరగా ఉండేవాడు. అందుకని మా మరుపు కాకుండా కోసము మా స్కూల్ తీసుకొచ్చి
కంపల్సరీ ఇప్పుడు ప్రజెంట్ కూడా తెలుగు టీచర్గా నా దగ్గర వర్క్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ మా దగ్గర పిల్లలకు ఆ బ్యాచ్కి వచ్చే వాళ్ళ నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఓంకార్. ఓంకార్ ఎక్కడున్నాడు? ఆ ఓంకార్ ఎప్పుడైతే ఎంత మాట నాకు తెలుసు, అది మీ అందరికీ చేశాను కూడా. ఓంకారు ఆ మ్యాథమెటిక్స్ తక్కువ వస్తే నాన్న ఈ డ్రా అని తెలిసి అది చేసి లాస్ట్ వచ్చేదాకా కూడా ఎవరు పడేది. ఓంకార్ అనగానే అబ్బా నాయన బాగా గుర్తుంది అని చెప్పి. అదేవిధంగా నెక్స్ట్ మన అనుష మాధురి, మాధురి, శిరీష మాధురి, సాయిరామ్. వాళ్ళ బ్రదర్ కూడా సాయిరామ్ ఉండేది, సాయిరామ్ గారు. ఇంకోటి మా వాళ్ళు ఎవరు రక్షిత రెడ్డి మీకంతేనా? రక్షిత రెడ్డి మా రిలేషన్ వాళ్ళు కూడా. ఇట్లా ప్రతి బాలు అంటే ఎప్పటికీ నుండి వరవలసిన అతనే ఉండేది. బాలు అనుకో, దేవేంద్ర అనుకో, మీకు వాళ్ళందరూ ప్రతి పిల్లవాడు కూడా మేము సాధ్యమైనంత వరకు ప్రతి పిల్లవాడిని కూడా ఒక హై లెవెల్, ఇప్పుడు మా దగ్గర చదివిన పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. సేమ్ మా దగ్గర పిల్లలు కూడా మీరు చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మా స్టాఫ్ పిల్లలు చెప్తాను, మా పిల్లలు చెప్తా స్టేట్స్లో ఉన్నారు, ఈ జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి రోజు కూడా ఎప్పుడైతే మన స్కూల్ పిల్లల్ని టోటల్గా నేను వర్క్ చేసి 94 నుంచి 2005 వరకు వర్క్ చేశాను ఎలిమెంటరీ స్కూల్లో. ఎక్కడ కూడా అందుకని చెప్తున్నా, మీరు ఎంత స్థాయికి ఉన్నా అది దట్ ఈస్ గాడ్ ఈజ్ గ్రేట్. మీరందరూ కూడా స్కూల్ నెవర్ ఫర్గెట్ ద స్కూల్. ఓకే, నాకు కూడా 2 పిల్లలు, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఆల్రెడీ స్టేట్స్లో ఉన్నాడు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి మీరు ఫస్ట్ ఇయర్ CCT 280. ఓకేనా? మీ ఇప్పటికి కూడా మీ